ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. ఈరోజు అంగప్రదక్షిణ చేయడానికి అయితే వెళ్తున్నానండి. 3 నెలలు ముందుగానే నేను టీటీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ttdevastanam.ap.gov.in వెబ్సైట్లోకి నేను బుక్ చేసుకోవడం జరిగిందండి. నాకు ఈ రోజున అంటే జూలై నెల 23వ తారీఖున నాకు నైట్ 1 గంటకైతే రిపోర్ట్ చేయమని ఇవ్వడం జరిగింది. ఇదిగోండి నా అంగప్రదక్షిణ టికెట్. చూస్తారు కదా, అంగప్రదక్షిణ అంటే ఏమిటి, ఏ విధంగా చేయాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో నేను మీతో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి. రిపోర్ట్ ఎక్కడ చేయాలంటే మనకి ఎస్సిటీ కాంప్లెక్స్ వైకుంఠం 1 దగ్గర మనం అంటే నైట్ 1 గంట దాటిన తర్వాత రిపోర్ట్ చేయాలండి. ఇందులో అయితే మొత్తం 2 టికెట్లు చూసారు కదా. టికెట్ సాధారణంగా అంగప్రదక్షిణ చేసేటువంటి శ్రీవారి భక్తులు రూమ్లో రెడీ అవి తర్వాత శ్రీవారి యొక్క ప్రధాన ఆలయం ఏదైతుందో దాని పక్కన ఉన్న స్వామివారి యొక్క పుష్కరంలో తలస్థానం ఆచరించి అదే తడిబట్టలతోటి మనం అంగప్రదక్షిణ చేయవలసి ఉంటుందండి. ప్రజెంట్ మనకి బ్రహ్మోత్సవాల సందర్భంగా కోనేటిని అయితే టెంపరీగా క్లోజ్ చేయడం జరిగింది ఒక 4 రోజుల పాటు. ఇప్పుడు కరెక్ట్గా టైం 1 గంట అవుతుందండి. తిరుమల కొండపైన చలి మామూలుగా లేదు, చాలా బీభత్సంగా ఉంది. మనకి వింటర్ సీజన్లో ఎంత చలి ఉంటుందో ప్రజెంట్ ఇప్పుడు కూడా అంతే చలి ఉంది. మాకు రాంబకిచ్చ దగ్గర రూమ్ అయితే రావడం జరిగింది. ఇదిగోండి లిఫ్ట్, అంటే మాకు 2nd ఫ్లోర్ అయితే వచ్చింది, రూమ్ నెంబర్ 73. ఇక్కడ నుంచి లిఫ్ట్లు కిందకి వెళ్ళి అక్కడి నుంచి స్వామివారి పుష్కరం దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి వైకుంఠం 1 దగ్గరికి వెళ్తాం. అది కూడా చూపిస్తానండి. లిఫ్ట్ వచ్చింది. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. మనకి లిఫ్ట్లో కూడా స్వామివారికి ఫోటో అయితే ఇవ్వడం జరిగింది. స్వామివారికి దర్శించుకుని ఇప్పుడు కరెక్ట్గా టైం 1 గంట అవుతుందండి. తిరుమల కొండపైన గాలి, అదేవిధంగా వాన కూడా స్టార్ట్ అవుతుంది. ఇక్కడైతే చలి మామూలుగా లేదు, చాలా బీభత్సంగా ఉంది చలి. మేము అంగప్రదక్షిణ చేసుకోవడానికి వెళ్తున్నాం. ఇదంతా కూడా నైట్ వ్యూ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. చూడండి, ఇక్కడ శ్రీవారి భక్తులు అందరూ కూడా దర్శనం చేసుకు వస్తూ ఉన్నారు. అంటే స్వామివారికి దర్శనం 1 గంట కూడా జరుగుతుంది అన్నమాట. అంటే ఆలయం ఓపెన్ అయి ఉంటుంది. చూసారు కదా. ఓం నమో వెంకటేశాయ. ఈ అంగప్రదక్షిణ టికెట్ బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు ముందుగా శ్రీవారి యొక్క ప్రధాన ఆలయానికి పక్కనే ఉన్న శ్రీవారి యొక్క పుష్కరంలో స్నానం ఆచరించి అవే తడిబట్టలతోటి శ్రీవారి యొక్క ఆలయంలో అంగప్రదక్షిణ చేయాలండి. మనకి టెంపరీగా ప్రజెంట్ అయితే శ్రీవారి యొక్క పుష్కరాన్ని క్లోజ్ చేయడం జరిగింది. మనకి సెప్టెంబర్ నెలలో బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆ పుష్కరానికి కొన్ని వర్కులు ఉండడం వల్ల దాన్ని క్లోజ్ చేయడం జరిగిందండి. మీరు రూమ్లోనే రెడీ అవి స్నానం ఆచరించి అవే బట్టలతోటి శ్రీవారికి ఆలయంలో మీరు అంగప్రదక్షిణ చేయడానికి వెళ్ళండి. 12 సంవత్సరాల లోపున్న మీ పిల్లలను కూడా ఈ అంగప్రదక్షిణకి అయితే తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ. స్వామివారి యొక్క ఆలయం నైట్ టైం. ఇక్కడ వర్షం అయితే స్టార్ట్ అవుతుంది. చూసారు కదా, చినుకులు పడుతున్నాయి కదా. మీకు స్వామివారి యొక్క సహస్ర దీపాలంకరణ సేవ జరిగేది, అదేవిధంగా శుభ్రం కూడా చూపిస్తానండి. మనకి శ్రీవారి యొక్క ప్రధాన ఆలయ గోపురం ఇది కదా. ఒకవైపు శ్రీవారికి పుష్కరం ఉంటుంది, మరొక వైపు శుభదం, అదేవిధంగా సహస్ర దీపాలంకరణ సేవ జరిగేటువంటి ప్లేస్ కూడా కనిపిస్తుంది. మీకు చూపిస్తాను. ఇక్కడ నుంచి చూడండి, నేను లెఫ్ట్ సైడ్ తిరుగుతున్నాను. ఇదే నా ఎదురుగుంట కనిపించేదే సహస్ర దీపాలంకరణ సేవ అన్నది జరుగుతూ ఉంటుంది. అంటే శ్రీవారికి ఆర్జిత సేవల్లో ఈ సహస్ర దీపాలంకరణ సేవ కూడా ఒకటండి. ఇక్కడ మనకి ప్రతిరోజు కూడా మనకి సహస్ర దీపాలంకరణ సేవ 4వ టైంలో జరుగుతుంటుంది. ఈ సేవలో పాల్గొన్నటువంటి శ్రీవారి భక్తులు శుభదం ద్వారా శ్రీవారిని అయితే దర్శించుకోవడం జరుగుతుంటుంది. మీకు ఇక్కడి నుంచి కూడా శుభదం చూపిస్తానండి. సహస్ర దీపాలంకరణ సేవ కనిపించింది కదా. ఇక్కడ నుంచి ఇదిగో దారి, ఇక్కడ నుంచి రైట్ సైడ్ తిరిగితే మనకి శుభదం కనిపిస్తుంది.
శ్రీవారిక ప్రధాన ఆలయం అదిగోండి గోపురం. శ్రీవారిక ప్రధాన ఆలయ గోపురానికి లెఫ్ట్ సైడ్ ఇక్కడ చూడొచ్చు. క్యూ లైన్లో చాలామంది శ్రీవారి భక్తులు శ్రీవారిక దర్శనానికి అయితే వెళ్తున్నారు. చూసారు కదా, లైన్లో చాలామంది శ్రీవారి భక్తులు ఉన్నారు. ఓం నమో వెంకటేశాయ. మనకి ఇది శుభదానికి వెళ్తున్నప్పుడు మనకి స్వామివారి యొక్క నామాలు ఇదిగోండి. ఇక్కడ నేమ్ కూడా చూడండి, శుభదం ఉంది కదా. మనకి ఇంకా చెప్పాలంటే ఐరన్ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా ఎదురుగుంటాని. ఐరన్ బ్రిడ్జ్ ఇదిగో, దీని పక్కన ఇదిగోండి శుభదం పేరు. స్ట్రైట్ వెళ్తే వైకుంఠ 1 దగ్గరికి వెళ్తామండి. అంటే ఎస్సిడి కాంప్లెక్స్ ఉంది కదా, అంగప్రక్షణ చేసేవాళ్ళు కానీ, అదేవిధంగా మనకి సుప్రభాత సేవ, తోమల సేవ, అష్టదళ పద్మారాధన, అర్చన సేవ అన్న వాళ్ళు డైరెక్ట్గా వైకుంఠ 1 దగ్గర డైరెక్ట్గా వాళ్ళు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మీకు అది కూడా చూపిస్తాను. అక్కడ నుంచి డైరెక్ట్గా మెట్లు మనకి కనిపిస్తున్నాయి కదా, స్వామి అద్దిరామ్జీ మఠం దగ్గర నుంచి. అదిగోండి శ్రీ స్వామి అద్దిరామ్జీ మఠం దగ్గర నుంచి మనం వెళ్ళాలి. ఓం నమో వెంకటేశాయ. ఇక్కడి నుంచి మనం స్ట్రైట్ వెళ్ళాలండి. ఇక్కడి నుంచి స్ట్రైట్ వెళ్తే మనకి వైకుంఠ 1 కనిపిస్తుంది. వైకుంఠ 1 దాటి కొద్దిగా ముందుకు వెళ్తే మనకి ఎస్సిడి కాంప్లెక్స్ అయితే కనిపిస్తుంటుంది. 300 రూపాయల దర్శనం టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళు కూడా ఇదే దారిలోనే వెళ్ళాలి. అదేవిధంగా సర్వదర్శనం ఎటువంటి టోకెన్ లేకుండా వెళ్తున్నప్పుడు శ్రీవారి భక్తులు కూడా ఇదే దారిలో స్ట్రైట్గా వెళ్తే మీకు నారాయణగిరి పర్వతం దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. శ్రీవారి ట్రిప్ డోనర్స్ కానీ దాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సేమ్ అందరూ కూడా ఇదే రూట్ని వెళ్ళాలండి. మీకు చూపిస్తాను. ఇక 300 రూపాయలు దర్శనం టికెట్. ఓం నమో వెంకటేశాయ. మనకి కనిపించేది వైకుంఠ 1. వస్తున్నాను వైకుంఠ 1. ఈ వీడియో చూస్తే మీకు డైరెక్ట్గా ఇబ్బంది లేకుండా నేరుగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇదేమండి వైకుంఠ 1. ఇది వైకుంఠ 1 చూసారు కదా. ఎన్ఆర్ఐ దర్శనం కానీ, అదేవిధంగా మనకి డోనర్స్ కానీ, అదేవిధంగా చైర్మన్ కోట కానీ వీళ్ళందరికీ కూడా దర్శనం అన్నది దీని ముందు నుంచి వెళ్ళాలండి. మనకి ఇక్కడి నుంచి బాగా స్ట్రైట్ వెళ్ళిన తర్వాత మనకి చూపిస్తాను. ఎస్సిడి కాంప్లెక్స్ కూడా చూపిస్తాను. సుప్రభాత సేవలు అయితే ఈ పక్క నుంచి రిపోర్ట్ చేస్తారు వాళ్ళు. సుప్రభాత సేవలు. ఓం నమో వెంకటేశాయ. ఇక్కడి నుంచి ఎస్సిడి కాంప్లెక్స్ అండి. ఇక్కడి నుంచి మనకి వైకుంఠ 1 దాటిన తర్వాత మనకి ఒక ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది కదా, అంటే ఐరన్ బ్రిడ్జ్. మీకు ఐరన్ బ్రిడ్జ్ కూడా చూపిస్తాను. ఇది ఐరన్ బ్రిడ్జ్. దీని పక్కనే లైన్ ఉంటుందండి. ఆ లైన్ నుండి ముందు ఆడవారిని అయితే పంపించడం జరుగుతుంది. దాని తర్వాత మగవారిని పంపిస్తారండి. భార్యాభర్తలు ఇద్దరు ఎవరైతే కలిపి టికెట్ బుక్ చేసుకున్నారో మీరు ముందుగా మీకు ఆధార్ కార్డుని, అదేవిధంగా టికెట్ని కూడా సెపరేట్ చేసుకోండి. ఎందుకంటే ముందు ఆడవారి యొక్క టికెట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మగవారి యొక్క టికెట్ వెరిఫికేషన్ జరుగుతుందండి. అదేవిధంగా లైన్లో కానీ కంపార్ట్మెంట్లో కానీ ఆడవారిని సెపరేట్గా, మగవారిని సెపరేట్గా కూర్చోబెట్టడం జరుగుతుంది. అదేవిధంగా అంగప్రక్షణ చేసినప్పుడు కూడా ముందు ఆడవారి యొక్క అంగప్రక్షణ కంప్లీట్ అయిన తర్వాత మగవారిని అంగప్రక్షణ చేయడానికి అయితే పంపించడం జరుగుతుందండి. మనకి అంగప్రక్షణ చేస్తున్నటువంటి టైంలోనే లోపల స్వామివారి యొక్క ఆనంద నిలయంలో
తెల్లవారుజామున 3:30కి సుప్రభాత్ సేవ అయితే స్టార్ట్ అవుతుందండి. మనం అంగప్రదక్షిణ చేసినప్పుడు కూడా ఆ సాంగ్ చాలా క్లియర్గా వినవచ్చు. వీళ్ళిద్దరు అంగప్రదక్షిణ కంప్లీట్ అయిన తర్వాత శ్రీవారి యొక్క దర్శనానికి అయితే పంపించడం జరుగుతూ ఉంటుంది. మనకి అంగప్రదక్షిణ అంటే సాధారణంగా స్వామివారిని జయ విజయాల దగ్గర నుండి దర్శించుకుని బయటకు వస్తాం కదండి. అక్కడ నుండి పడుకుని పొర్లు దండాలు పెడుతూ స్వామివారి యొక్క ఉండిలో కానుకలు వేసేటువంటి ప్లేస్ వరకు రావడాన్ని అంగప్రదక్షిణ అంటారు. ఈ అంగప్రదక్షిణకి 12 సంవత్సరాల లోపున్న మీ పిల్లల్ని కూడా తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి శ్రీవారి భక్తుడు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని శ్రీవారి యొక్క సేవలో తరించండి. అదేవిధంగా స్వామివారి యొక్క ఒక చిన్న లడ్డును కూడా ఈ శ్రీవారి భక్తులకి మనకు ఉచితంగా అందించడం జరుగుతుంది. ఓం నమో వెంకటేశాయ.